ఈ వీడియోలో మనం ఎన్పిఎం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇది ఏం చేస్తుందంటే థర్డ్ పార్టీ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం ఏవైనా ప్యాకేజెస్ తయారు చేస్తే మనం కూడా షేర్ చేయొచ్చు. ఓకేనా? అలాగే ప్రాజెక్ట్ తాలూకా డిపెండెన్సీస్ అన్నింటినీ ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి కూడా ఎన్పిఎం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సరే, అసలు ఫస్ట్ ఎన్పిఎం రిజిస్ట్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎన్పిఎం రిజిస్ట్రీ అనేది ఆన్లైన్ రిపోజిటరీ. అక్కడ మనకి ప్యాకేజెస్ అన్నీ స్టోర్ చేసి ఉంటాయి. మనకి కంపేర్ చేసి చెప్పాలంటే ఇట్స్ లైక్ డీమార్ట్ లాగా అనమాట. అందులో అన్ని వస్తువులు ఉంటాయి, మనం వెళ్ళి కొనుక్కుంటాం కదా. అలాగే ఎన్పిఎం రిజిస్ట్రీలో అన్ని ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. ఇది రిజిస్ట్రీ. మనకి ఏదైనా ప్యాకేజ్ కావాలనుకోండి, సపోజ్కి నాకు మూమెంట్ అనే ప్యాకేజ్ కావాలి. చూడండి, మూమెంట్ అనే ప్యాకేజ్. ఇలా అన్ని రకాల ప్యాకేజెస్ ఎవరెవరు ఏ ప్యాకేజెస్ తయారు చేస్తారో అవన్నీ ఇక్కడికి వస్తాయి. మనకి డిమార్ట్లో చూడండి, రకరకాల సప్లయర్స్ రకరకాల సరుకులు తయారు చేస్తారు, అవన్నీ డిమార్ట్కి వస్తాయి. ఓకేనా? అక్కడికి మనం వెళ్ళి కొనుక్కుంటాం. అలాగే ఈ రిపోజిటరీలో ఎన్పిఎం రిపోజిటరీలో వరల్డ్ వైడ్ ఎవరెవరైతే తన ప్యాకేజెస్ని డెవలప్ చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ పబ్లిష్ చేస్తారు. మనం కూడా పబ్లిష్ చేయొచ్చు. ఓకేనా? ఇలా చేసిన వాటిని మనం ఎన్పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ యూస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన దీంట్లో. అలాగే మనం తయారు చేసినవి షేర్ చేసుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ తల డిపెండెన్సీస్ని కూడా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ శాంపిల్ ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేయాలి, ఎన్పిఎం ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి చూద్దాం ప్రాక్టికల్గా. చూడండి, నేను ఇక్కడ శాంపిల్ ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. శాంపిల్ ప్రాజెక్ట్. ఓకేనా? ఇక్కడ నేను ఎన్పిఎం కమాండ్స్ అన్నీ మీకు ఇచ్చాను. ఏమేమి టైప్ చేస్తున్నాను మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఎన్పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ యూస్ చేసి ఈ ప్రాజెక్ట్ని ఎలా సెటప్ చేయాలనేసి అంటే ఫస్ట్ ఎన్పిఎం ఇనిట్ అంటే ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. అంటే నోడ్ చేసి ప్రాజెక్ట్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ప్యాకేజ్ డాట్ జేసన్ అని ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది మొత్తం ప్రాజెక్ట్ తలుగా మేనిఫెస్టేషన్ ఫైల్ అనమాట. ఓకేనా? అంటే దాని పేరు, ఈ ప్రాజెక్ట్ తల పేరు ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, ఓకేనా, దీని గురించి అన్ని డీటెయిల్స్ ఈ ప్యాకేజ్ డాట్ ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ కమాండ్ యూస్ చేసి మనం దీన్ని ఇనిషియలైజ్ చేద్దాం. చూడండి, ఎన్పిఎం ఇనిట్ ఇనిషియలైజ్ చేస్తే మనకి ఒక నిమిషం చూడండి, ఇక్కడ అడుగుతుంది ఈ ప్యాకేజ్ నేమ్ ఏంటి. సేమ్ మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. శాంపిల్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, నేను సపోజ్కి నా పేరు ఇచ్చుకుంటున్నాను. లేదంటే మనం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అన్ని ఐఫోన్లు ఇచ్చుకుందాం. మేనేజర్. ఓకేనా? వర్షన్ బై డిఫాల్ట్ ఫార్మాట్. డిస్క్రిప్షన్ ఏం రాయాలంటే లెర్నింగ్ ప్యాకేజ్ మేనేజర్. ఎంట్రీ పాయింట్ అంటే ఏంటంటే మన ప్రాజెక్ట్లో ఏ ఫైల్ నుంచి మనం ఫస్ట్ ఎంట్రీ అవుతాం అనేది. ఓకేనా? బై డిఫాల్ట్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఇస్తారు. మనం సర్వర్ డాట్ జేఎస్ కానీ యాప్ డాట్ జేఎస్ కానీ కూడా ఇచ్చుకోవచ్చు. నేను యాప్ డాట్ జేఎస్ ఇచ్చాను. టెస్టింగ్ కమాండ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఓకేనా? నేను జస్ట్ అని టెస్టింగ్ కమాండ్ ఇస్తున్నాను. గిట్ రిపోజిటరీ మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఏం అవసరం లేదు. కీవర్డ్స్ టీచ్ ఆథర్ నేము. ఓకేనా? లైసెన్స్ బై డిఫాల్ట్ ఉండిపోయినండి. సో ఈ విధంగా మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చింది. ఎస్ఆర్ఓ అని అడుగుతుంది. మనం చూడండి, ప్యాకెట్ డాట్ జేసన్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇచ్చిన నేమ్, వెర్షన్, డిస్క్రిప్షన్, మెయిన్ ఫంక్షన్ ఏంటి, స్క్రిప్ట్, టెస్టింగ్ది జస్ట్ స్క్రిప్ట్. నేను కీవర్డ్స్ ఇచ్చాను, రమేష్ టీచింగ్ అని, ఆథర్. ఓకేనా? లైసెన్స్. ఓకేనా? ఇవన్నీ కూడాను ఈ ప్యాకెట్ డాట్ జేసన్లో వచ్చాయి. ఈ విధంగా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇదే విధంగా ఇంకొక కమాండ్ ఉంది. అదేంటంటే npm init -y. npm init -y అంటే ఏంటంటే ఇది బై డిఫాల్ట్ సెట్టింగ్స్తో ప్యాకేజ్ డాట్ జేసన్ని
క్విక్‌గా క్రియేట్ చేసేస్తది. ఎందుకిలా ఇది వాడతామనేసి అంటే ఇప్పుడు మీరేదైనా ఇంటర్వ్యూకెళ్లారనుకోండి, అక్కడ చిన్న ప్రాజెక్ట్ సెటప్ చేయమంటే మీరు ఇవన్నీ రాసుకొని ఉంటే టైం అయిపోద్ది. అప్పుడు ఎన్‌పీఎం యూనిట్ -y అని కొట్టేసారనుకో షార్ట్‌కట్ ఫట్‌మని అన్నీ ఒకేసారి డిఫాల్ట్ వాల్యూస్‌తో క్రియేట్ అయిపోద్ది ప్యాకెట్ డాట్ ఓకేనా? అదే విధంగా ఇప్పుడు వేరే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేశారనుకోండి, మనం ఇప్పుడు మీ టీమ్‌మేట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ పనిచేసి ఉంటారు. మీరు కొత్తగా జాయిన్ అయితారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి ప్యాకెట్ డాట్ జేసన్ ఈ ప్రాజెక్ట్‌లో ప్యాకెట్ డాట్ జేసన్ తీసుకొని అక్కడ చూడండి ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అని కొడితే ఈ ప్యాకేజ్ డాట్ జేసన్‌లో ఉన్న డిపెండెన్సీస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఓకేనా? మీకు ప్యాకెట్ డాట్ జేసన్ నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ ఎలా ఉంటది మొత్తం అని. హ్మ్. చూడండి ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంది కదా! ఇది ఏంటంటే మనకి హార్ట్ లాంటిదనమాట. ఓకేనా? ఇందులోనే మనకి వెర్షన్స్, ఆథర్స్, డిపెండెన్సీస్ చూడండి. నేమ్, వెర్షన్, డిస్క్రిప్షన్, మెయిన్, స్క్రిప్ట్స్. స్క్రిప్ట్స్ అంటే ఏంటంటే మన సర్వర్‌ని రన్ చేయాలనుకుంటే మనం రాసిన సర్వర్‌ని ఏ కమాండ్ ఇస్తే రన్ అయితదో ఆ కమాండ్స్ అన్ని ఇలా సింపుల్‌గా పెట్టుకుంటే మన ఎన్‌పీఎం రన్ స్టార్ట్ అని కొట్టామనుకోండి ఈ కమాండ్ రన్ అయితది. ఎన్‌పీఎం రన్ టెస్ట్ అని కొడితే ఈ కమాండ్ రన్ అవుతది. ఓకేనా? బై డిఫాల్ట్ స్టార్ట్‌కి, టెస్ట్‌కి రన్ అనే కీవర్డ్‌ని వాడక్కర్లేదు. మిగతా వీటికి వాడాలి. ఓకే. ఆథర్ నేమ్, లైసెన్స్, డిపెండెన్సీస్ ఉంది కదండీ! ఈ డిపెండెన్సీస్ అనేది ఏం తెలుపుతదంటే మనకి ఏ ప్యాకేజెస్ మనం ఏవైతే థర్డ్ పార్టీ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేస్తామో అవన్నీ కూడాను ఇక్కడ చూపిస్తది. ఓకేనా? అలాగే డిపెండెన్సీస్ అంటే మనం డెవలప్‌మెంట్ చేసేటప్పుడు కొన్ని ప్యాకేజెస్ కావాలి. కానీ అవి ప్రొడక్షన్‌లో మనకు అవసరం లేదు. ఓకేనా? డెవలప్‌మెంట్ చేసినప్పుడు మాత్రమే కావాలి. లైక్ నోడ్‌మాన్. ఇదేం చేస్తదంటే నోడ్‌మాన్ అనే ప్యాకేజ్ ప్రతిసారి మనం రన్ చేయకుండా దానంతట అదే రన్ అవుతుంటది. మనం చేంజెస్ చేసిన ప్రతిసారి గూడా. సరే. దీని గురించి డిస్క్రిప్షన్ ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంచాను. ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ ఉంటదిలేండి. ఓకేనా? ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఏమైతదంటే టీమ్ మెంబర్స్ మధ్య కొలాబరేషన్ చేయడానికి కూడా ఉపయోగపడుతది. మళ్ళీ రీబిల్డ్ చేయడానికి. ఓకేనా? సేమ్ థింగ్‌ని డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మనకి. డెవ్ ఎన్విరాన్మెంట్, యూఏటీ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటాయి. సో, ప్రతి ఎన్విరాన్మెంట్‌లో కూడాను మళ్ళీ మీరు అన్ని ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఈ మానిఫెస్టేషన్ ఫైల్ అనేది ఉపయోగపడుతది. అన్ని డిపెండెన్సీస్‌ని కూడాను వెర్షన్స్‌తో సహా ఇది మెయింటైన్ చేస్తదనమాట. ఏ వెర్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది. అయితే ప్యాకెట్ డాట్ జేసన్ గురించి ఇంకా ఎక్కువ విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి మనం ఎన్‌పీఎం గురించి తెలుసుకుందాం. సో, ఈ విధంగా మనం కమాండ్స్‌ని అన్నిటిని కూడాను అలాగే ఎన్‌పీఎంలో ఇంకా మిగిలిన కమాండ్స్ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే. ఇది మొత్తం మానిఫెస్టేషన్ ఫైల్‌లో ఉన్నది. అలాగే మనం కొన్ని ప్యాకేజెస్‌ని గ్లోబల్‌గా ఇన్‌స్టాల్ చేయాలి. అంటే గ్లోబల్, లోకల్ అంటే ఈ స్కోప్ ఏంటంటే మనం ఈ ప్రాజెక్ట్ కోసం మాత్రమే ఇక్కడ కొన్ని ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసి ఉంచుకుంటాం. ఓకే. ఆహ్, అలా కాకుండా మొత్తం మన కంప్యూటర్ మొత్తానికి కూడాను కొన్ని గ్లోబల్ ప్యాకేజెస్ కావాలి. లైక్ టైప్ స్క్రిప్ట్ గాని, ఓకేనా? నోడ్‌మన్ కానీ ఇలాంటి మనకు కొన్ని ప్యాకేజెస్ గ్లోబల్‌గా కావాలని అంటే మనం -G అనే దాన్ని యూజ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నేను ఒక ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసి చూపిస్తాను. npm install మూమెంట్. మూమెంట్ అనే ప్యాకేజ్ మనకి డేట్స్ గురించి వర్క్ చేయడానికి పనికొస్తది. ఇన్‌స్టాల్‌కి షార్ట్ కట్ ఐ అండి. ఇప్పుడు ఇది ఇన్‌స్టాల్ అయింది. ఇన్‌స్టాల్ అయినప్పుడు మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అని వచ్చింది చూడండి. ఈ నోడ్ మాడ్యూల్స్ అనేది ఏంటంటే మన లోకల్ రిపోజిటరీ అనేసి మనం చెప్పుకోవచ్చు. మనం ఏదైనా ప్యాకేజ్‌ని రిక్వైర్ చేసామంటే మన కోడ్‌లో ఫస్ట్ అది చూసేది మన ప్రాజెక్ట్‌లో ఉన్న నోడ్ మాడ్యూల్స్‌లో అది ఉందో లేదో చూసుకుంటది. అక్కడ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకుంటది. ఒకవేళ అందులో లేకపోతే గ్లోబల్ నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేస్తాం కదా! అక్కడ గ్లోబల్ నోడ్ మాడ్యూల్స్. అక్కడికెళ్ళి తెచ్చుకుంటాయి. ఓకేనా? అక్కడ కూడా లేకపోతే మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని మనకి ఎర్రర్‌ని చూపిస్తాయన్నమాట. ఇప్పుడు మీరు ఈ నోడ్ మాడ్యూల్స్ చూసారంటే చూడండి ఇందులో మూవ్‌మెంట్ ఓకేనా? మూవ్‌మెంట్ మనం ఇన్‌స్టాల్ చేసాం కదా! మూవ్‌మెంట్ అనేది ఉందన్నమాట. ఇందులో ఈ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేశాడు దీని తాలూకు విశేషాలన్నీ కూడాను ఇక్కడ ఉంటాయి. ఓకేనా? చూడండి ఇదే విధంగా మనం ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయగానే ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్ అనేది కూడాను
ఇంకో ఫైల్ ఇన్‌స్టాల్ అయింది. సో, ఈ ప్యాకేజ్ యాడ్ చేసిన గురించి, ప్యాకేజ్ లాగ్డ్ చేసిన గురించి కమింగ్ వీడియోస్‌లో నేను చెప్తాను. అయితే ఇప్పుడు కమాండ్స్ పైన ఎన్‌పిఎం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, ఇలా ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. అలాగే డెవ్ డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ చేయాలనేసి అంటే, ఈ విధంగా ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. -సేవ్ -dev అంటే డెవ్ డిపెండెన్సీస్ కింద కూడా ఇన్‌స్టాల్ అయితాయి. అదేవిధంగా ప్యాకేజ్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాలంటే ఎన్‌పిఎం అన్‌ఇన్‌స్టాల్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా. ఈ కమాండ్సే మనం మాక్సిమం యూజ్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ ఎన్‌పిఎం అప్డేట్ కూడా ఉంది. ఇది మన ప్యాకేజ్ అడ్జస్ట్‌లో ఏవైనా కొత్త కొత్త చిన్న చిన్న వెర్షన్స్ చేంజ్ వచ్చినప్పుడు ఇది యూజ్ చేసుకుంటే ఆ కొత్త వెర్షన్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తుంది. అలాగే మనం కూడా ప్యాకేజెస్‌ని తయారు చేయొచ్చండి. తయారు చేసిన ప్యాకేజెస్‌ని మనం పబ్లిష్ చేయాలంటే ఇగోండి ఎన్‌పిఎం పబ్లిష్ అనే కమాండ్ యూజ్ చేసుకొని చేయాలి. అయితే మనకి ఎన్‌పిఎం రిజిస్ట్రీతాలుగా క్రెడెన్షియల్స్ ఉండాలండి. అంటే ఆఫ్‌కోర్స్ మనం క్రియేట్ చేయొచ్చు అది. యూజర్‌ని క్రియేట్ చేసుకొని ఓకేనా. ఎన్‌పిఎం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ ఇవ్వాలి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం పబ్లిష్ చేయగలుగుతాం. ఓకేనా. అలాగే అన్‌పబ్లిష్ కూడా చేయొచ్చు. మనం చేసిన దాన్ని మనమే డిలీట్ చేసినంటే చేయొచ్చు. ఇంకో ఆడిటింగ్ అని ఉంది కదండీ! ఇదేం చేస్తదంటే కొన్నిసార్లు మనకి వల్నరబిలిటీస్ ఉంటాయండి. అంటే మనకి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ప్యాకేజ్ మెయింటైన్ చేయరు. డిప్రికేట్ అయిపోతూ ఉంటాయి చాలా ప్యాకేజెస్. ఓకేనా. అప్పుడు మనం ఆడిటింగ్ చేస్తే ఏవైతే వల్నరబిలిటీస్ ఉన్నాయో, దాని డిపెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ మనకు తెలిస్తే వాటిని మనం ఫిక్స్ చేయొచ్చనమాట. ఎన్‌పిఎం ఆడిట్ ఫిక్స్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. అవుట్‌డేటెడ్ ప్యాకేజెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా. సో, ఈ కమాండ్స్ అన్నిటిని కూడా నేను ఇక్కడ ఉంచాను. మీరు చూడొచ్చు. ఓకేనా. ఈ కొన్ని కమాండ్స్ గురించి నేను ప్యాకేజ్ లాగ్డ్ చేసిన గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతాను. ఓకేనా. సరే అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇది ఎన్‌పిఎం గురించి. సో, ఎన్‌పిఎం అంటే మనకి ప్యాకేజ్ మేనేజర్, నోడ్ ప్యాకేజ్ మేనేజర్, ఎన్‌పిఎం రిజిస్టర్ అనే స్టోర్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్‌ని మనకి ఇన్‌స్టాల్ చేసుకోవడానికి, పబ్లిష్ చేయడానికి, అలాగే మన డిపెండెన్సీస్‌ని మేనేజ్ చేయడానికి ప్రాపర్‌గా ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.